Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 145 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. I'll speak of the glorious honor of thy majesty and of thy wondrous works. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. God is the only one who is worthy of worship, and God rightly deserves our worship. దేవుడు ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడు. ఆయన మన ఆరాధనలకి ఆయన తగినవాడు, ఆయన యోగ్యుడై ఉన్నాడు. Do you worship God? మరి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? What is the true reason for worship? ఆరాధన చేయడానికి నిజమైన కారణం ఏమిటి? I want to give you some foundational reasons to worship God. దేవుని ఆరాధించడానికి కొరకైన ఒక పునాది సత్యాల గురించి నియమాలు ఏమిటో చెప్తాను. In this psalm, David begins each verse with a different letter of the Hebrew alphabet. ఈ కీర్తనలో దేవుడు దావీదు ప్రతి మాటను కూడా హెబ్రీ పదములతో ఆయన Hebrew ABCDs. హెబ్రీలో ఉన్నటువంటి అక్షరమాలతో చెప్తున్నాడు. If you have ever tried to write poetry, మీరు ఎప్పుడైనా కానీ ఒక పద్యాన్ని రాయడానికి ప్రయత్నించుంటే you know that it takes a lot of thought and attention to express what is on our heart in an alphabetic way. కాబట్టి ఇది ఒక అక్షరమాల రూపంలో మనం చూస్తే మన మనసులో రచయిత మనసులో ఏమున్నాయో ఇక్కడ ఆ కీర్తనలో కనబడాలి. And it is very difficult also. అది చాలా కష్టమైనది కూడా. It is difficult to express in such a poetic way. ఆ రీతిగా దానిని మనం వ్యక్తపరచడం కూడా కష్టమైన పనే. I cannot imagine how long this took David. ఇది దావీదుకి ఎంత సమయం పట్టిందో అనేది మరి నాకు తెలియదు. By the way, these kind of literary devices enables the listener or reader to remember the content a bit more easily. సరే, ఈ రీతిగా రాయబడినటువంటి ఈ విధానాన్ని చూసినప్పుడు వినువాడికి అందులో ఉన్నటువంటి భావం ఏమిటిదో, రచయిత యొక్క మనసులో ఉన్న సంగతులు ఏమిటియో అర్థం చేసుకునేటట్టు ఉంటాయి. And this psalm could be considered the new song. ఈ కీర్తనలో కొత్త కీర్తనలు కనబడుతున్నాయి, కొత్త పాటలు కనబడుతున్నాయి. We can consider it as a new song. ఇది ఒక కొత్త పాటగా మనం దీన్ని పరిగణించవచ్చు. This is really David's crown jewel of praise. ఇది నిజంగా దావీదు యొక్క కీర్తనలో ఇది ఎంతో ఉన్నతమైనటువంటిదిగా చూస్తాం. This is the last psalm that has David's name associated with it. ఈ కీర్తనకి దావీదు యొక్క పేరుతో జత చేయబడింది. ఇది ఆఖరి కీర్తనగా మనం చూడొచ్చు. And it is written it as a psalm of praise. అది స్తుతి కీర్తన అని కూడా రాయబడింది. It is set apart for a specific purpose of praise. ఇది ఒక నిర్దిష్టంగా ఒక ఉద్దేశం కొరకై ప్రత్యేకపరచబడిన ఒక కీర్తన. For example, Psalm 86 is there. It is the prayer of David. ఉదాహరణకి 86వ కీర్తన మనం చూస్తే అది దావీదు యొక్క ప్రార్థనగా ఉంది. So in this psalm, కాబట్టి ఈ కీర్తనలో let us see 7 reasons to worship God. దేవుని ఆరాధించడానికి కొరకు 7 కారణాలు ఏమిటో చూస్తాం. Number 1, మొదటిది verses 1 and 2, మొదటి 2 వచనాలు, his position. ఆయన యొక్క స్థానం. David is God's appointed and anointed king. దావీదు దేవుని చేత నియమించబడిన అభిషేకించబడిన రాజు. David as God's king adores Almighty God as his king above all kings. దావీదు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి ఒక రాజుగా మనకు కనబడుతున్నాడు. And to exalt is to set on high above all others. మిగతా వారందరికన్నా కూడా ఉన్నత స్థానంలో ఉంచబడిన వాడు. It is the expression of the greatest possible admiration. ఇది చాలా గొప్పదైనటువంటి రీతిలో ఆయనకి వ్యక్తపరచబడతా ఉన్నాడు. And the phrase forever means that David's praise has no end. నిత్యము అనేటువంటి మాట మనం గమనిస్తే దావీదు స్తుతిస్తున్నాడు, దానికి అంతం అనేది లేదు. And what he is telling? ఏమని చెప్తున్నాడు? Forever and ever. He added another ever to it. ఆయన నిత్యము అంటాడు, మరలా నిత్యము స్తుతిస్తానంటాడు. So David means that our praise of God shall be as eternal as God. చూడండి, మన స్తుతి కూడా దేవుడు ఎట్లా నిత్యము నిరంతరం ఉండేవాడు అలాగే మనం కూడా నిత్యము నిరంతరం స్తుతిస్తూనే ఉండాలి. Praise is the only activity that we are called to do now and we will continue doing in eternity. కాబట్టి ఇప్పుడు నిత్యత్వంలో కూడా మనము చేయవలసింది, ఈ రీతిగా చేయాలని కోరబడింది ఏమిటి? అది స్తుతించడమే. For example, ఉదాహరణకి we pray now. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. But there will be a time when our prayers will no longer be needed. అయితే ఇక ఈ ప్రార్థనల అవసరత ఉండని కాలం వస్తది. Believe. నమ్ముట. Suppose if you believe now. ఇప్పుడు గాని మీరు నమ్ముతున్నారు. But there shall be a time when our faith will be lost in sight when we see him face to face. ఇప్పుడు మళ్ళా మనం ఆయనని ముఖాముఖిగా చూసినప్పుడు ఇక మన నమ్మిక విశ్వాసం అవసరత లేదు ఇక. We hope, but a time is coming when what we hope for
will come and glorious fruition. Whatever we are hoping today, we are going to see tomorrow. No need to hope again. మనం నిరీక్షణ కలిగి ఉంటాం. వేటి గురించి అయితే మనం నిరీక్షిస్తూ ఉన్నామో ఆ నిరీక్షణ పూర్తి అయినప్పుడు, సమాప్తమైనప్పుడు, దేని గురించి నిరీక్షిస్తున్నామో అది మనం చూసినప్పుడు ఆ తర్వాత నిరీక్షణ అవసరత లేదు. But praise is with us now and will continue in heaven. అయితే స్తుతించుట అనేది ఇప్పుడు ఎల్లప్పుడు కూడా కొనసాగుతూనే We are ఉంటుంది. to praise him every day regardless of how our day looks. మన దిన పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ అనుదినము మనం ఆయనని స్తుతించవలసిన వారమే. When we are up and everything looks good, we are to praise him. మనం చూడండి, అన్ని కూడా సజావుగా ఉన్నప్పుడు, అన్ని బాగానే ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. And when we are down and things look dark, we are still to praise him. మనం కృంగిపోయినప్పుడు, పరిస్థితులు అంతా అయోమయంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించవలసిన వారమే. Every day is a new opportunity to praise him. అనుదినము అనేది దేవుని స్తుతించడానికి అదొక కొత్త అవకాశం So లాంటిది. first thing is his position. కాబట్టి మొదటిదిగా ఆయన ఒక స్థానాన్ని Because చూస్తున్నాం. of his position, we are bound to worship him. ఆయన ఉన్నటువంటి ఆ స్థానాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించబద్దులమే ఉన్నాం. And number 2, రెండవ మాట, his power. ఆయన యొక్క అధికారం. And that is verses 3 to 6. 3 నుండి 6 వచనాల్లో The చూస్తాం. second truth that rocks David is God's power. రెండవ సత్యం గురించి దావీదు మాటలు మనం చూస్తున్నాం. ఆయన యొక్క అధికారం, ఆయన శక్తి. While God is great, David recognizes that no one can fathom his great power completely. దేవుడు గొప్పవాడుగా చెప్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ దేవుని గొప్పతన ఔన్నత్యాన్ని వారు కొలవలేరు. When we contemplate the immensity of our triune God, we find ourselves surrounded by unknowable wonders. మనం ఆ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఈ ముగ్గురు సమానముగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం దానిలో ఏ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అక్కడ ఉండవు మనకి. So we cannot fathom the depth of those wonders. ఆ అద్భుతము, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి కదా, వాటిని మనము దాన్ని కొలవలేం. Paul writes the same in Romans 11:33. పౌలు ఆ మాటలే రోమిలకు రాస్తూ 11:33 అంటాడు. In Psalm 145, 145వ కీర్తనలో 4 to 6 says, 4 నుండి 6 వచనాల్లో one generation commends your works to another and they tell of your mighty acts. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు. When we understand what we can, we are challenged to pass along what we know to the next generation. మనం ఏమి చేయగలమో గుర్తించినప్పుడు ఆ తర్వాత రాబోయే తరానికి మనం ఆ రీతిగా సేవించగలం, అట్లా తెలియపరచగలం. Specifically, we are to tell those who are younger about God's works and mighty acts. నిర్దిష్టంగా మన తర్వాత తరము, మనకన్నా చిన్న వారికి దేవుని యొక్క పరాక్రమ క్రియల గురించి తప్పక మనం తెలియపరచాలి. As parents, we are to praise God before our children and remind them of the ways that we have seen God at work in the past. తల్లిదండ్రులంగా పిల్లల ఎదుట దేవుడు గతంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి పిల్లల ఎదుట మనం వారిని తెలియపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. Each generation is to catch the praises from the lost. ప్రతి తరం వారు కూడా గడిచినటువంటి తరం నుండి వారు జ్ఞాపకం చేయబడుతూనే ఉండాలి. And they have to echo them. వారు వాటిని మళ్ళా ప్రతిధ్వనిస్తూ ఉండాలి. And pass them along to the next generation. ఆ తర్వాత తరానికి వాటిని అందించేవారుగా It is ఉండాలి. the biblical duty of every generation of Christians to see to it that the next generation hears about the mighty acts of God. ప్రతి క్రైస్తవ తరం యొక్క ప్రధాన కర్తవ్యము దేవుని యొక్క పరాక్రమ క్రియల గురించి రాబోయే తరానికి వారు అందిస్తూనే ఉండాలి. So secondly, his power. రెండవదిగా ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క శక్తిని చూస్తున్నాం. Thirdly, మూడవది his personality. ఆయన యొక్క వ్యక్తిత్వం. So verses 7 to 9 7 నుండి 9 and వచనాలు, also verse 17. 17వ వచనంలో So కూడా in this section of the psalm, David describes the multifaceted beauty of God's personality. ఈ కీర్తనలోని ఈ భాగంలో దేవుని యొక్క వ్యక్తిత్వం యొక్క సౌందర్యాన్ని గురించి కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. Listen to the words he uses. ఆయన ఉపయోగించిన ఈ మాటలు చూడండి. His goodness, ఆయన his దయాళుత్వం, righteousness, ఆయన నీతి, his grace, ఆయన దయ, his compassionate, ఆయన యొక్క he is కృపాతిశయం, slow to anger, ఆయన త్వరగా కోపపడవాడు he is కాదు, rich in love, ఆయన ప్రేమ he చూపించడంలో is good to గొప్పవాడు, all, ఆయన అందరి ఎడల he is దయగలవాడు, righteous and faithful. ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు. Yeah, these attributes help us see what kind of God he is and how he deals with his people. ఈ గుణాలన్నీ కూడా దేవుడు ఎలాంటి వాడు, దేవుడు తన ప్రజలు ఎట్లా వ్యవహరిస్తున్నాడో మనకు అర్థమవుతున్నాయి. We are celebrate and joyfully sing praise unto him because of who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము ఉత్సహిస్తూ ఆయన మనం స్తుతిస్తాం. And fourthly, నాలుగవది his preeminence. ఆయన యొక్క మరి
ఆయన ఒక ప్రాధాన్యత. ఆయన ప్రాధాన్యతను గురించి మనం చూస్తాం. In verses 10 to 13, 10 నుండి 13 వచనాల్లో this section tells us that God is preeminent. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ప్రాధాన్యత కలిగిన వాడు. He is over all because God has no rivals. ఆయన అందరికన్నా కూడా గొప్పవాడు. ఆయనకంటూ శత్రువులు అనేవారు He is the King of kings and the Lord of lords, and we should live in the light of this fact. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నాడు అనేటువంటి ఈ సత్యం యొక్క వెలుగులో మనం జీవించాలి. As we praise him for his works around us, మన చుట్టూ ఆయన జరిగిస్తున్న కార్యాలను బట్టి మనం ఆయన స్తుతిస్తుండగా we will go on to worship him for his works within us. మనలో ఉన్నటువంటి ఆయన ఒక కార్యాలను బట్టి మనం ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. David is saying that there is a direct link between our heart and our tongue. దావీదు అంటాడు కదా, మన హృదయానికి మన నాలుకకి నేరుగా సంబంధం ఉంది. We speak about what is in our heart. మన హృదయంలో ఏమున్నాయో అది నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ Some ఉంటుంది. people really love to talk about sports. కొంతమంది నిజంగా క్రీడల గురించి మాట్లాడాలని ఎంతో ఇష్టం వాళ్ళకి. Others talk a lot about their family. ఇతరులు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాలని Some ఇష్టం. talk about their parties. కొందరు వాళ్ళ వినోదాల గురించి Some మాట్లాడతారు. talk about their car or houses. కొంతమంది వారి కారు వారి బంగ్లాల గురించి And still చెప్పడం others ఇష్టం. focus their words on money, or some people on the weather also. ఇంకా కొంతమంది డబ్బు గురించి, కొంతమంది ఏమో వాతావరణం గురించి మాట్లాడడం ఇష్టం So, వాళ్ళకి. if you want to know what someone holds dear, just listen to what they talk. కాబట్టి ఒకవేళ ఎవరైనా అట్లా ప్రియమైనటువంటి ఆ విషయాల గురించి చెప్తా ఉన్నప్పుడు If you want to know what they are loving, వాళ్ళు దేనిని ఇష్టపడుతున్నారు, దేనిని ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే hear their talk. వాళ్ళు చెప్పే మాటలు అవి మీరు వినండి, అర్థమవుతుంది. Whatever is there in their heart, that will come through their mouth. వారి హృదయంలో ఏముందో మనసులో ఏమున్నాయో నోటి ద్వారా బయటకు వారు If our పలుకుతుంటారు. hearts are full of God, మరి మన హృదయం అంతా కూడా దేవునితో నింపబడి ఉంటే then our tongues would not be able to stop talking about him to others. ఇక మన నోరు ఇతరులతో ఆయనను గురించి మాట్లాడకుండా ఉండలేం. If we truly want verse 12 to be fulfilled, నిజంగా 12వ వచనం గాని నెరవేర్చబడాలని కోరితే, that is, have all men know of these mighty acts, అంటే ఆయన యొక్క బలమైన కార్యాలు, ఆయన పరాక్రమ క్రియలు అందరూ తెలుసుకోవాలని కోరితే, then it is imperative that we cultivate a style of protracted praise and devoted adoration. అప్పుడు మనము ఆయనని స్తుతించి ఆయనను ఘనపరిచేటువంటి ఈ విషయాలు మనం అలవర్చుకోవాలి. So this is the fourth thing. ఇది 4వ సంగతి. First thing is position. మొదటిదిగా ఆయన యొక్క స్థానము. Secondly is power. రెండోది ఆయన యొక్క అధికారము. Why to worship him? ఎందుకు ఆయనను ఆరాధించాలి? Thirdly is personality. మూడోది ఆయన వ్యక్తిత్వము. Fourthly is preeminence. నాలుగోది చూస్తున్నాం ఆయన యొక్క ప్రాధాన్యత. And fifthly is provision. ఐదోదిగా ఆయన ఇచ్చే సదుపాయాలు. Verses 14 to 16. 14 నుండి 16 వచనాలు. This section of the psalm emphasis upon God's provision. ఈ కీర్తనలోని ఈ భాగంలో దేవుని సదుపాయాల గురించి ఎక్కువగా While God చెప్పబడ్డాయి. is extremely powerful and awesome, he is also tender and looks into the needs of his people. దేవుడు పరాక్రమము శక్తి గలవాడు అయినప్పుడు తన ప్రజల ఎడల వారి యొక్క అవసరతలు ఎరిగి సదుపాయాలు ఇచ్చేటువంటి వాడు కూడా ఆయన ఎంతో వినయ మనస్కుడు కూడా. Have you fallen recently? ఇటీవల ఎప్పుడైనా నువ్వు పడిపోయిన స్థితిలో Are ఉన్నావా? you bowed down with the weight of problems and difficulties? సమస్యలు కష్టాలతో కురింగిపోయి ఉన్నావా? If so, ఒకవేళ అదే పరిస్థితి అయితే, turn your eyes to Jesus and he will provide what you need. కాబట్టి నీ దృష్టి యేసు వైపుగా మరల్చు. నీకు అవసరమైనవి ఆయన నీకు ఇచ్చేవాడుగా నువ్వు ఆయన వైపు చూడు. He will uphold you when you fall and lift you up when you are overwhelmed. నీవు పడిపోయినప్పుడు, నీవు కృంగిపోయినప్పుడు నిన్ను ఉద్ధరించి నేను పైకి లేవనెత్తువాడు ఆయన. The key is to look up. ఇక్కడ మూలం ఏమిటిది? నువ్వు ఆయన వైపుగా చూడాలి. God does not willingly withhold any good thing from his children. దేవుడు తన పిల్లలకి ఇష్టపూర్వకంగా ఏది కూడా ఇవ్వకుండా ఉండడు ఆయన. David praises him for his open hand that satisfies the desires of every living thing. కాబట్టి దావీదు ఇక్కడ అంటున్నాడు కదా, గుప్పిని సర్వజీవుల సర్వజీవుల కోరికను తృప్తిపరుచున్నావు దావీదు అనుభవంతో చెప్తున్నాడు. This is also a wonderful picture, isn't it? ఇది కూడా ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం కదా. Instead of giving grudgingly or a little at a time, చూడండి, ఏదో మనం సనుగుతూ ఏదో కొంచెమే ఇచ్చే ఆయా సమయాలు ఇస్తుంటాం కదా. God takes his hand and opens it completely to us. దేవుడైతే తన గుప్పిలిని విప్పి సంపూర్ణంగా ఆయన మనకిస్తాడు. One of the many interesting stories of the Bible is that of Elijah and the ravens. బైబిల్లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఒకటి ఏలియా అలాగే కాకుల గురించిన సందర్భం. Remember that God sent ravens to bring his servant food when he was at the brook hiding from Ahab. దేవుడు తన సేవకుడు ఆహాబు నుండి దాగుకొని అక్కడ కెరీతు వాగు దగ్గరకు వచ్చినప్పుడు కాకోలములను పంపించి ఆయనకు ఆహారం ఇచ్చిన దృశ్యం జ్ఞాపకం ఉంది కదా. Sometimes we seem to think that such wonderful things happened long ago. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇలాంటి ఈ అద్భుత కార్యాలు అప్పుడు జరిగిన సంగతులు అనుకుంటాం. But that they do not happen anymore, we think.
కానీ మనం అనుకుంటాం కదా ఇవి ఇంకా ఇప్పుడేం జరిగేవి కాదని. But in this we are mistaken. కానీ ఇక్కడే మనం పొరపడుతున్నాం. God still cares for his people. దేవుడు ఇంకనూ తన ప్రజల గురించి అన్ని బాగోగులు He is చూసుకునేవాడు. always near. ఆయన ఎల్లప్పుడూ సమీపంగానే He is ఉన్నాడు. near when they need him. ఆయన వారికి ఎప్పుడు అవసరమై ఉంటుందో అప్పుడు ఆయన ఎంతో దగ్గరగా సమీపంగా So ఉండేవాడు. fifthly, his provision. ఐదోది ఆయన సదుపాయాలు. Sixthly, ఆరోది his presence. ఆయన సన్నిధి. Verses 18 to 19. 18 నుండి 19 వచనం. Oppressions and afflictions make man cry, and cries and supplications make God near. బాధపరచబడతా ఉన్నప్పుడు, శ్రమ పడతా ఉన్నప్పుడు ప్రజలు దేవునికి మొర పెడతా ఉంటారు. తన ప్రజలు ఎప్పుడెప్పుడు దేవునికి మొర పెడతా ఉంటారో దేవుడు అప్పుడు వారికి సమీపంగా ఉండేవాడు. This is what John Calvin said. ఇది జాన్ కాల్విన్ గారు చెప్పిన మాట. While God is the king of the universe, దేవుడే విశ్వం అంతటికి రాజు అయి ఉండగా he is also very near to us. ఆయన మనకి ఇంకా సమీపంగా ఉన్నాడు. When you are feeling alone, నీవు ఒంటరిగా ఉన్నావు అనుకున్నప్పుడు David reminds you that you are never alone. దావీదు నీకు జ్ఞాపకం చేసేది అదే, నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవు కాదు. Notice that he is near to all. ఇక్కడ గమనించండి, అందరికీ సమీపంగా ఉన్నవాడు. Not just to a special few. ఏదో కొద్ది మందికే కొంతమందికే కాదు ఆయన. Some of you may feel that God is mad at you, or that you have been qualified from his grace, disqualified from his grace and presence because of your sins. బహుశా మీలో కొంతమందికి ఈ భావన ఉండొచ్చు, ఏదో తప్పు చేశాను, పాపం చేశాను కాబట్టి దేవుని కృపకి నేను నోచుకోలేను, ఆయనకి నేను దూరం అయిపోయి ఉన్నాను అనుకుంటున్నాను. That is not true. అది సత్యం కాదు. He is near to all with one qualifier. However, see, he is with everybody. ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా He is ఉన్నవాడు. near to all who call on him in truth. ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా If you are a ఉండేవాడు. member of the family of God through conversion, కాబట్టి నువ్వు ఒకవేళ మార్పు చెంది దేవుని కుటుంబంలోని వ్యక్తివైతే you enjoy the privileges of that relationship with a loving father who will always be near to you. ఆ సంబంధంలో ఉన్నటువంటి ఆ రమ్యమైనటువంటి అనుభవాన్ని నువ్వు, అంటే ఒక తండ్రిగా నీకు ఎంత సమీపంగా ఉన్నాడు, ఈ అనుభవంలో నువ్వు ఆనందిస్తుండొచ్చు. In addition, to call on him in truth means that you are willing to be honest and open with him. దీనికి అదనంగా నిజముగా మొరపెట్టున్నావంటే నువ్వు ఎంతో యథార్థంగా ఆయనకు మొరపెట్టువాడు, ఆయన గురించి ఒప్పుకునేవాడు When అవుతున్నావు. you call on him in truth, నీవు నిజముగా ఆయనను మొరపెట్టినప్పుడు he will fulfill your desires ఆయన నీ కోరికలని and తీరుస్తాడు. he will hear cries for help. ఆయన నీ మొర Your వింటాడు. cries. ఆయన నీ మొర ఆలకిస్తాడు, నీ సహాయం No చేస్తాడు. one has ever cried out to Jesus and not been heard or delivered. చూడండి, ఎవరు కూడా ఆయనకు మొరపెట్టి విడుదల పొందని వారంటూ ఎవరు లేరు. And seventhly and finally, ఏడవది ఆఖరిది his preservation. చూడండి, ఆయన భద్రపరిచేటువంటి In verse స్థితిని. 20. 20వ వచనం. The final truth that impacts David to worship God is God's preservation. దావీదు దేవుని ఆరాధించడానికి చివరి మాట మనం చూస్తున్నాం. దేవుడు కాపాడువాడు, భద్రపరచువాడు. God preserves those who are saved and he will judge those who are not saved. రక్షించబడిన వాడిని కాపాడి భద్రపరిచేవాడు, రక్షణ పొందని వారిని నాశనం చేయవాడు. This is both comforting and frightening, isn't it? కానీ ఇది చూడండి, ఈ రెండు విషయాలు కూడా ఇవి ఆదరించేవిగా ఉన్నాయి, భయభ్రాంతులు గొల్పేవిగా కూడా ఉన్నాయి కదా. If you have been saved from your sins, నీ పాపంలో నువ్వు రక్షించబడి if ఉంటే, you are a born again believer, నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసి you అయితే can have the confidence that God will watch over you and usher you into the presence when you die. దేవుడు నిన్ను కాపాడుతున్నాడని నిరీక్షణ కలిగి ఉండవు, నిశ్చయత కలిగి ఉండగలవు. నీవు మరణించినప్పుడు ఆయన సన్నిధిలోకి నువ్వు ప్రవేశిస్తావు అనేటువంటి నిరీక్షణ, నిశ్చయత కలిగి You ఉండగలవు. can be assured of your salvation. నీ రక్షణను గురించిన నిశ్చయతను కలిగి ఉండొచ్చు. It is upsetting to me that while God watches over believers, he will destroy those who insist on going their own way. దేవుడు విశ్వాసులను కాపాడుతుండగా భక్తిహీనులైన వారిని, దుర్మార్గ పనులు చేస్తూ ఉండేవారిని దేవుడు నాశనం చేస్తున్నాడు. ఇది నన్ను ఎంతో దిగ్భ్రాంతిని కలిపేది Yeah, కాదు. if you are here this morning and have never received the gift of forgiveness and salvation, ఈ ఉదయకాలం ఒకవేళ వింటున్న నీవు ఇంతవరకు కూడా పాప క్షమాపణ పొందకుండా ఈ రక్షణ అనే వరమును నువ్వు పొందకుండా ఉంటే, then this verse is a warning to you. అయితే ఈ వచనము నీకు ఒక హెచ్చరిక. Don't leave this service without getting right with God. దేవునితో నువ్వు సరి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళొద్దు నువ్వు. But our God is always awake. అయితే మన దేవుడు ఎల్లప్పుడు కూడా మేల్కొని ఉండేవాడు, He never falls asleep. ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు. Always he is on the watch. ఆయన ఎల్లప్పుడు కావలి కాస్తూనే And ఉంటాడు. because God never slumbers nor sleeps, దేవుడు ఎన్నడు కొనుకడు నిద్రపోడు కాబట్టి, because God is awake, ఎందుకంటే దేవుడు మెలకువగానే ఉండేవాడు, you can sleep. నీవు నిద్రపోవచ్చు. It is like a child who can't sleep
until their parent promises to stay by their beside. చూడండి ఇది ఎట్లా ఉంటుంది, ఒక బిడ్డ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ప్రక్కన ఉంటే తప్ప ఆ నిద్రపోరు. చూడండి అది మనకు చూపిస్తా ఉంది. Then the child trustfully falls asleep knowing their parents are there to watch over them. అప్పుడు ఆ చిన్న బిడ్డ నా తల్లిదండ్రులైన వారు నా గురించి అన్ని వాళ్ళు కావాలిగా అన్ని చూసుకుంటారని నిశ్చింతంగా నిద్రపోతారు. It is the same way with God. అట్లాగే దేవునితో కూడా. It doesn't matter what problem you are dealing with. ఈ రోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావు ఏం పర్వాలేదు, You can leave it in God's hands. ఇవన్నీ కూడా దేవుని చేతుల్లో పెట్టొచ్చు. Go to sleep at night knowing that God never slumbers nor sleeps, and He will take care of it. దేవుడు ఎన్నడూ కునుకోడు నిద్రపోడు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని నిశ్చయతతో భరోసాతో కూడా నువ్వు నిద్రపోవచ్చు. He will take care of you. ఆయన నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. closing, ముగింపులో let me see final verse 21. 21వ వచనం చివరి వచనాన్ని కూడా మనం My చూద్దాం. mouth will speak in praise of the Lord. Let every creature praise His holy name forever and ever. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. The final verse of this canticle of praise repeats the opening chorus. Let every creature praise His holy name forever and ever. ఈ కీర్తనలోనిటువంటి చివరి భాగంలో చివరి మాట కూడా ఆరంభ మాటల్లాగానే అలాంటి మాటలతోనే ముగించబడుతూ శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. So David does not have a monopoly of praise. He longs for every living person to praise His holy name, and always because of the above 7 things. కాబట్టి దావీదు ఒక్కడే నేను ఒక్కడనే దేవుని స్తుతించడం ఆరాధించడం అని చెప్పడం లేదు. సర్వ శరీరులందరూ కూడా ఆయన ఒక గొప్పతనాన్ని బట్టి అందరూ ఆయన స్తుతించవలసిందే. 7 కారణాలను బట్టి దేవుని స్తుతించాలని. So what are the reasons to worship the Lord? కాబట్టి దేవుని ఆరాధించడానికి ఒక కారణాలు ఏమిటి? His position, ఆయన యొక్క స్థానాన్ని His బట్టి, power, ఆయన యొక్క అధికారాన్ని His బట్టి, personality, ఆయన వ్యక్తిత్వాన్ని His బట్టి, preeminence, ఆయన యొక్క ప్రాధాన్యతలను His బట్టి, provision, ఆయన యొక్క సదుపాయాలను His బట్టి, presence, ఆయన సన్నిధిని and బట్టి, His preservation. ఆయన కాపుదల, ఆయన భద్రతను So బట్టి. we are called to exercise or cultivate a lifestyle of praise. కాబట్టి ఇలా స్తుతించే ఈ స్తుతి గురించినటువంటి ఈ జీవిత విధానం వైఖరిని అవలంబించుకోవాలనేటువంటి పిలుపు మనకు ఉంది. May God help us to be true worshippers. మన నిజమైన ఆరాధికులుగా ఉండలాగిన దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank Thee for this wonderful, O Lord, instructions on worship. దేవ ఆరాధన గురించి ఎంతో అద్భుతమైన సూచనలను బట్టి వందనాలు. Why should we worship You? ఎందుకు మేము మిమ్మల్ని ఆరాధించాలి? Because of Your position. ఎందుకనగా మీ యొక్క స్థానాన్ని బట్టి. Secondly, because of Your power. రెండోదిగా మీ యొక్క శక్తి అధికారాన్ని Thirdly, బట్టి. because of Your personality. మూడోది మీ వ్యక్తిత్వాన్ని బట్టి. Fourthly, because of Your preeminence. నాలుగోదిగా మీ ప్రాధాన్యతలను బట్టి, And Your provision. మీ యొక్క సదుపాయాలను And బట్టి. sixthly, Your presence. ఆరోదిగా మీ సన్నిధిని బట్టి. And finally, Your protection or preservation. ఏడోది మీ కాపుదల, మీ భద్రతను బట్టి. Help us to be worshippers forever and ever. ప్రభువా నిత్యము మిమ్మల్ని ఆరాధిస్తుండు వారుగా చేయండి. We do pray in the most worship-worthy name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.